నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు పులివెందుల వాసి. అదే విధంగా చూసుకుంటే 5 బ్రాండ్ అని కూడా చెప్పుకోవాలి. అయితే వారు ఇప్పుడు మన లియో స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, డిజిటల్ బుక్ అని చెప్పేసి పెట్టారు. వాస్తవానికి ఇది కాపీ క్యాట్ అని చెప్పి ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు డిజిటల్ బుక్ అని చెప్పి రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ అంటున్నాడు. కానీ అది కూడా బూమరాంగ్ అయ్యి మొదటి పేరే విడుదల రజనీకి సంబంధించి అక్కడ చేరిపోయింది. సో మొత్తానికి ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారు? దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి రోజు డిజిటల్ బుక్ అని పెట్టుకున్నాడు. దీనికి ప్రజలు ఏమనుకుంటున్నారంటే డిజిటల్ బుక్ కాదు, దొంగల బుక్, దోపిరాడు బుక్ అని పెట్టుకుంటే బాగుండేదేమో అని చెప్పి అంటా ఉన్నారు. రెడ్ బుక్ కి డిజిటల్ బుక్ కి తేడా అయింది క్వశ్చన్ అన్నారు. కాపీ పేస్ట్ గా ఇప్పుడు కూడా జగన్ అనేవాడు. అసలు రెడ్ బుక్ ఎందుకు పుట్టింది అనేది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా క్వశ్చన్ వేసుకున్నాడా? రెడ్ బుక్ అసలు పుట్టడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, అప్రజాస్వామికమైన నిర్ణయాలు, అప్రజాస్వామికంగా రాజ్యానికి విరుద్ధంగా 5 సంవత్సరాలు నువ్వు ఏ విధంగా పాలించావో, ప్రజల యొక్క గొంతుకై, ప్రజలలోంచి వచ్చిన నిరసనతో, ప్రజల యొక్క మనోవేదనతో, ప్రజల హింసతో పుట్టిన బుక్ ఏదైనా ఉందంటే అది రెడ్ బుక్ అనేది. ఎందుకంటే గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆనాటి మేము ప్రతిపక్షంలో ఉండగా యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మా యువనేత నారా లోకేష్ గారిది. అది నీ అప్రజాస్వామికంగా పుట్టిన విధానాలు కాబట్టే రెడ్ బుక్ నిర్ణయించడం జరిగింది. రెడ్ బుక్ లో ఏం చెప్పడం జరిగింది? ప్రజాస్వామ్యంగా మేము అధికారంలోకి వస్తే ఎవరైతే అప్రజాస్వామికంగా పనిచేశారో, ఎవరైతే రాజ్యాంగంగా విరుద్ధంగా పనిచేశారో అట్లాంటి వ్యక్తులు మేము చట్టపరంగా మేము శిక్షిస్తాము, చట్టపరంగా న్యాయస్థానం నిలబెడతామని చెప్పి ఆనాడు ప్రతిపక్ష హోదాలో మా యొక్క యువనేత ఈనాటి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు చెప్పినారు. కాబట్టి ఆనాడు రాష్ట్ర ప్రజలు నమ్మి 2024లో తెలుగుదేశం పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ గాని, జనసేన పార్టీ కలిపి మహాకూటమికి ఈ రోజు 2024లో అంత పెద్ద మ్యాండేట్, అంత పెద్ద బాధ్యత మాకు అప్పచెప్పారంటే అది రెడ్ బుక్ ఉండే యొక్క పవర్. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అని చెప్తా ఉన్నాడు. నీ డిజిటల్ బుక్ లో నీ ఫస్ట్ నువ్వే పెద్ద దొంగవి. ఎందుకంటే ఒక దొంగవి, ఒక దోపిడీదారుడివి. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని డబ్బును ఎలాగైతే సంపాదించు ఈనాటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు చెప్పలేదు. అవినీతి అక్రమ సంపాదనతో పెట్టుకున్న పార్టీ నీ పార్టీ. దానికే నేను గజ దొంగ అని చెప్పారు. 33 కేసుల్లో నువ్వు ఈ రోజు ఆర్థిక ఉగ్రవాది ఎవరని గూగుల్లో కొడితే ఫస్ట్ పేరు వచ్చేది ఎదుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందా లేదా అండి? సో ఈ రోజు ఆర్థిక ఉగ్రవాది, ఆ దొంగల ముఠాకి నాయకుడివి. దొంగల ముఠా యొక్క బుక్ నువ్వు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నీ యొక్క దొంగల ముఠాలో నీ యొక్క దండుపాలెం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గడిచిన 2019 నుంచి 2024 వరకు గడిచిన 5 సంవత్సరాల్లో మీ యొక్క దండుపాలెం బ్యాచ్, నీ యొక్క దొంగల ముఠా నాయకుడివి. నువ్వు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు దోచావో, మేము దొంగని ఎందుకు అంటాం అనేది కూడా దాన్ని కూడా మేము విశదీకరిస్తాం. 5 సంవత్సరాల్లో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఇవన్నీ విధాలుగా చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో అక్రమార్జనగా, అవినీతి పరుడుగా నువ్వు అవినీతి రాజ్యాన్ని ఏలేవా లేదా? ఇసుకని ఇష్టాసారంగా దోపిడీ చేశారా లేదా? దాంట్లో ఎంత అవినీతిని మీరు చేసి ఎన్ని వేల కోట్లు మీరు కూడగొట్టుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ల్యాండ్ అని చెప్పేసి ల్యాండ్ గ్రాబింగ్. అంటే పేదవాడికి కూడా ఒక 100 గజాలు ఉంటే కూడా ఆఖరికి మీ వైసీపీ జెండాని పాతిసి ఈ యొక్క స్థలం మాది అని చెప్పి ల్యాండ్ గ్రాబింగ్ చేసిన వ్యక్తులు మీరు కాదు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒకే క్యాపిటల్ సిటీ అంటే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్ముకొని 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతిని కాదనుకొని నీ యొక్క ధన దాహం కోసం 3 రాజధానులని చెప్పేసి ప్రశాంతంగా ఉండే విశాఖపట్నాన్ని కూడా అల్ల కల్లోలం చేసి ఆ సముద్రంలో ఉండే అలల్ని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి అక్కడ ల్యాండ్ ని ఏ విధంగా గ్రాబింగ్ చేశారో మీ యొక్క దండుపాలెం బ్యాచ్ అది కూడా చూసుకోవాలి. అట్లాగే మైన్ అన్నాం, ఇచ్చాపురం బోర్డర్ నుంచి తర బోర్డర్ వరకు తీసుకున్న ప్రతి ఒక్క ఖనిజాన్ని కూడా మీరు దోచుకొని పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి మీరు పంపించుకోవడం జరిగిందా లేదా? దాంట్లో కూడా వేల కోట్లు మీరు సంపాదించుకున్నారా లేదా? అట్లాగే వైన్ అని చెప్పడం జరిగింది. ఒక పేదవాడు తన సేద తీరడానికి పొద్దున్నుంచి పడ్డ కష్టాన్ని సాయంత్రాన్ని మర్చిపోవడానికి ఒక క్వార్టర్ బాటిల్ కొనుక్కుంటే కానీ ఆ క్వార్టర్ను కూడా మీరు కల్తీ చేసి ఎన్ని వందల మంది అమాయక బ్రతుకులను మీరు నాశనం చేశారో మీరు మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? సో ఈ విధంగా చూసుకుంటే గనక మీరు గత 5 సంవత్సరాల్లో కూడా ఇష్టానురీతంగా మీరు అవినీతి పాలన చేశారు. ఆఖరికి గవర్నర్ను కూడా బూచీగా చూపించి మీరు బ్యాంక్ లోన్ తీసుకొచ్చిన ఘనత మీదే కదయా. సో కాబట్టి దానికోసం మీరు దొంగ అని చెప్పడం జరిగింది. డబ్బులు ఎవరెవరు ఎంత విధంగా సంపాదించుకున్నారు, ఏ విధంగా మీరు పంచుకున్నారు, దాచుకోవడం, దోచుకోవడం. దొంగ పని ఇదే కదా, దాచుకోవడం, దోచుకోవడం, దొంగగా తిరగడం. మేము దొంగ దొంగ ఎందుకు అంటున్నామంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ఎదుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ్యుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఏ రోజైనా ప్రజల సమక్షంలో ఎటువంటి పరదాలు లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కట్టకుండా జనాల్లో రావడం జరిగిందా? ఏ రోజైనా పరదాలు కట్టుకునే కదా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చి జరిగింది. అంటే నువ్వు భయంగానే తిరిగినావు కదా. కాబట్టి దాచుకోవడం, దోచుకోవడం, దొంగగా తిరగడం ఆనాటి నుంచి నీకు అలవాటు. కాబట్టి దీన్ని దొంగల బుక్కు, దోపిడీదారుడు బుక్ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడూ కూడా
నీతితో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల గొంతుకే పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల సంరక్షణ కోసం పనిచేస్తాం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ ఉందంటే గనక అది తెలుగుదేశం పార్టీ. మా యొక్క నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈరోజు మా పార్టీ పనిచేస్తుంది. మా యువనేత ఆనాటి పేద ప్రజలు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పడుతున్న సాధక బాధలను చూసి రెడ్ బుక్ పెట్టడం జరిగింది. అది కూడా రాజ్యాంగబద్ధంగా పెట్టడం కాబట్టి ఆనాటి ప్రజలు నమ్మి ఒక విశ్వాసంతో 164 సీట్లు ఈరోజు మహాకూటమికి అవకాశం ఇచ్చారంటే అది ఆ యువ నేత మీద ఉండే నమ్మకం, ఆ రెడ్ బుక్ మీద ఉండే నమ్మకం. అధికారంలోకి రాగానే రెడ్ బుక్లో ఎవరెవరైతే పేర్లు రాసుకున్నారో, ఎవరెవరైతే అక్రమంగా అన్యాయంగా ఆనాటి ప్రజలను కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అలాంటి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా న్యాయస్థానం నిలబెట్టడం జరిగిందని నీకులాగా వ్యక్తిగత కక్షలు కానీ వ్యక్తిగత దాడులు కానీ ఏ రోజు చేయలేదు. నీ యొక్క డిజిటల్ బుక్లో, నీ యొక్క దొంగల బుక్లో ఎందుకు నీ బాబాయిని చంపించావో అది రాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చంపించారో అది రాయి. ఎందుకు నీ తల్లిని ఎందుకు వదిలేశారో అది రాయి. మొత్తం ఈ 5 కోట్ల మంది ప్రజల్ని ఎందుకు మోసం చేసావో అది రాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 కోట్ల మంది ప్రజల రక్తాన్ని ఏ విధంగా తాగావు ఆ యొక్క దొంగల బుక్లో కానీ, ఆ యొక్క దొంగల ముఠా బుక్లో కానీ రాసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ నమ్మే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టుగానే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసే వెక్కిలి చేష్టలు కానీ, అంటే ఇందాకే మొదట్లో అన్నాం, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మమ్మల్ని చూసి నువ్వు పెట్టుకుంటానంటే నువ్వు తోలు కప్పుకుంటావంటే నువ్వు ఎప్పటికీ పులైతే కాలేవు. ప్రజలు ఎప్పుడు కూడా చూసే ప్రజల్ని ఎవరు కాపాడుతా ఉన్నారు, ప్రజల్ని ఏ విధంగా రక్షిస్తా ఉన్నారు, ప్రజల అవసరాలు ఏ విధంగా తీరుస్తున్నారు, ప్రజల అవసరాలు ఎవరు తీరుస్తున్నారనే ప్రజలు చూస్తారేమో తప్ప ఇలాంటి బుక్కులు పెట్టుకొని కాపీ పేస్ట్ గా ప్రజలు హర్షించారు. అందుకోసమే 2019, 2024 మధ్యలో ఆ పార్టీకి సంబంధించిన యువజన శ్రామిక రైతు పార్టీకి ఎంత అవకాశం ఇచ్చారో, ఒక్క ఛాన్స్ అవకాశం ఇస్తే 2024లో తొక్కి నార తీసి 11 సీట్లకే పరిమితమైతే ఆ 11 సీట్లు కూడా ప్రజల దయాదాక్షిణ్యంలో వస్తే గనక ఈ రోజుకి కూడా గడిచిన 4 సభల్లో కానీ 11 ఎమ్మెల్యేలు ఎందుకు శాసనసభకు రావట్లేదని చెప్పి ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటే ఆ చర్చని పక్కదోర పెట్టించడానికి ఈ రోజు డిజిటల్ బుక్ అనే పేరుతో దొంగల ముఠా నాయకుడితో దొంగల బుక్ అని పేరు పెట్టుకుని వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు కూడా మీరు గమనిస్తే గనక అతని రాజకీయ జీవితం కానీ అతని యొక్క విధి విధానాలు కనుక మనం చూసుకుంటే గనక ఒక సమస్యను పక్కదోర పెట్టించి రాజకీయాలు చేసే దాంట్లో తన నిష్ణాతుడు. ప్రజలు ఈ రోజు మాట్లాడుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు తన 10 మంది ఎమ్మెల్యేని ఎందుకు పంపించట్లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి శాసన మండలికి మాత్రం తన దండుపాలెం బ్యాచ్ అని పంపిస్తూ ఉంటాడు, శాసనసభకు మాత్రం రాడు. అక్కడ మందబలం ఉంది, ఇక్కడ జనబలం ఉందని. శాసనసభలో మహాకూటమికి జనబలం ఉంది, శాసన మండలిలో ఈ యొక్క దండుబలానికి మందబలం ఉంది. నువ్వు ప్రజల క్షేమం కోసం మాట్లాడితే ఎక్కడో పరదాలు పెట్టుకొని గ్రీన్ మ్యాట్లు వేసుకొని నీ యొక్క తాడేపల్లి ప్యాలెస్లో మీటింగులు పెట్టడం కాదయ్యా. ప్రజల మీద నీకు నిజంగా నిస్వార్థంగా నీకు నమ్మకం అనేది ఉంటే గనక, విశ్వాసం ఉందంటే గనక రా, చక్కటి వేదిక శాసనసభ. ఆ శాసనసభలో నువ్వు మాట్లాడడానికి నీకు అవకాశం ఇవ్వని సారంగా మాట్లాడుతూ ఉన్నావు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూడా ఇతను సద్వినియోగం చేసుకోకుండా ప్రజలు కట్టే శిస్తులతో మాత్రం ఇతను జీతాలు అనుభవిస్తాడు, ప్రతి దానికి కూడా భోగభాగ్యాలు అనిపిస్తాడు. డబ్బులు మాత్రం ఫ్రీగా రావాలి, సమస్యలు మాత్రం పరిష్కరించడానికి కానీ సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటాడు తప్పించి అది ఏ సమస్య ఉందని ఈ రోజు కూడా చెప్పుకోడు. ఎందుకంటే గడిచిన 15 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏ సమస్య కూడా, అది మా విపక్షం అనివ్వండి, స్వపక్షం అవనివ్వండి, ప్రతిపక్షం అనివ్వండి, ఎవరికి అవకాశం ఇవ్వకుండా 5 కోట్ల మందికి ప్రజలకు సంబంధించిన 175 నియోజకవర్గాల్లో ఈ రోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు నడుస్తూ ఉన్నాయి. దానికోసం ప్రజలు అభివృద్ధి పొందుతా ఉన్నారు. ప్రతి సంక్షేమం పేదవాడికి అందుకుంటుంది అనే ఒక కుళ్ళు ఇతరులో ఉంది. కాబట్టి ఏదో ఒక దారిన, ఏదో ఒక ప్రభుత్వానికి ఒక బురద జిల్లాన్న ఆలోచనతోనే అడ్డదిడ్డంగా మాట్లాడుకొని సమస్యను పక్కదోర పట్టించడానికి, అంటే ఏదైతే ఇతని యొక్క చర్చ ఏదైతే నడుస్తుందో అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని ఈ రోజు ఎగువ నుంచి దిగువ వరకు ఉండే జనాభా ప్రతి ఒక్కరు కూడా అతని కోసం మాట్లాడుకుంటున్నారనే ఉద్దేశంతో ఈ చర్చను పక్కన పెట్టడానికి ఈ రోజు డిజిటల్ బుక్ అని చెప్పి ఒక దొంగ బుక్ను తీసుకురావడం జరిగింది తప్ప ఇది ఒక రెడ్ బుక్తో సమానం అయితే ఎప్పటికీ కాదనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. సర్దిగాక మనం చూసుకుంటే చిలకలూరుపేటకు సంబంధించి రావు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఎవరైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి ఒక నవతరం సంబంధించి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయన మొదటి కంప్లైంట్ ఇచ్చింది విడుదల రజనీ గారి మీద ఇచ్చారు. అయితే ఆయనకు ఒక డేట్ ఇచ్చారట, ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక టికెట్ రేజ్ చేశారు. మీకు వచ్చే నెల, అంటే వచ్చే నెల 3వ తారీఖున మీకు ఈ పరిష్కారం అయిపోతుందని చెప్పి. ఎలా పరిష్కారం చేస్తారు అంటే ఆయన కోరుకుంటుంది ఏంటి అంటే విడుదల రజనీ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి. సస్పెండ్ చేస్తారా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇందాక ఇదే చెప్పినాము, ఇప్పుడు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా మాదిరిగా ఈ రోజు మాట్లాడుకుంటా ఉంటే ఇందాక కూడా చెప్పాం, నీ యొక్క దొంగల బుక్కులో, దొంగల ముఠా బుక్కులో ముందు నీ యొక్క దండుబాలెం బ్యాచ్ని ఎక్కించాలి. దానికి ఉదాహరణగా మీరు ఇప్పుడు నిజాన్ని చెప్పారు. ఈ రోజు గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక చిలకలూరుపేట మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యురాలు అన్నట్టు విడుదల రజని మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినది.
మొట్టమొదటిసారి నీ యొక్క ఆశీస్సులతోనో లేకపోతే నీ యొక్క కరుణతోనో లేకపోతే బిహైండ్ ఉన్న వ్యక్తుల ద్వారా నువ్వు మంత్రి పదవి ఇచ్చినావు. ఆ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత చిలకలూరుపేట చిలక ఎన్ని విధాలుగా పలికినాదో మనం కూడా చూసినాము. ఆ యొక్క మహిళా మంత్రివర్యులు ఏ విధంగా చేసిందో అనేది ఈ రోజు నీ యొక్క డీజిల్ బుక్లోనే మొట్టమొదటి ఒక బాధితుడు వచ్చి నీకు రోజు కంప్లైంట్ చేస్తా ఉన్నాడు. మేము ఇందాక అదే చెప్తా ఉన్నాం, నీ యొక్క దొంగల బుక్లో నీ డీజిల్ బుక్లో ముందు నీ దండు బెల్లని బచ్చిని పెట్టాలి. ఎవరిని పెట్టాలి? గుట్కా నానిని పెట్టాలి, పెన్ని నానిని పెట్టగలగాలి, ద్వారపూడి చంద్రశేఖర రెడ్డిని పెట్టాలి, పిన్నెల రామకృష్ణ రెడ్డిని పెట్టాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నీతో సహా 154 మంది ఎమ్మెల్యేలు ఆనాటి ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల దగ్గర నుంచి ఆంబోతు రాంబాబుని తీసుకుంటే గానీ, నోటిపారుల శాఖ మాజీ మంత్రి ఉన్నటువంటి అనిల్ గాని తీసుకుంటే గానీ, ఇలా ప్రతి ఒక్కరిని తీసుకుంటే గనక 154 మందికి సంబంధించిన వ్యక్తుల్లో దాదాపు 90% మంది వ్యక్తులు ఆ డీజిల్ బుక్ లో ఎక్కే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈ రోజు విడుదల రజనీ కోసం ఆ యొక్క ఎవరైతే నవతరం పార్టీ అధ్యక్షుడైనటువంటి రావుల సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కావడం జరుగుతా ఉంది. 3వ తారీఖు కల్లా నీకు ఏ విధంగా ఇస్తారంటే విడుదల రజనీ చేత నీకు కాంప్రమైజ్ చేపిద్దామనా లేకపోతే నీ యొక్క పార్టీని సంరక్షించుకుందామనా? ఎందుకంటే కాంప్రమైజింగ్ వ్యవహారాలు మనం కూడా చూసినాం కదండి. నిన్న కాక మొన్న మనం ఒక సుప్రసిద్ధమైన ఈ యొక్క ప్రపంచానికి ఒక వెలుగైనటువంటి సాక్షాత్ కలియుగ ప్రత్యక్షమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పరకామణిలో ఏ విధంగా ఇలా డాలర్లు నొక్కిసి బయట పంచాయతీలు చేశారో ఈ రోజు ప్రజానికం మాట్లాడుకుంటా ఉన్నది. సో అలాంటి పంచాయతీ ఈ రోజు కూడా రేపు విడుదల రజనీకి చేస్తారేమో అని దానికోసం 3వ తారీఖుని పెట్టినాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కూడా తనకు తాను సస్పెండ్ చేసుకునే పరిస్థితికి ఈ యొక్క డిజిటల్ బుక్ అయితే వస్తా ఉంది. అదే అంటా ఉన్నాం, ఇది డిజిటల్ బుక్క, దొంగోడు బుక్క. ఫస్ట్ మీరు పేరు మార్చండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు క్లారిటీగా పెట్టుకోండి. ఇది డిజిటల్ బుక్ కాదు, ఇది ఒక దొంగల ముఠా బుక్, ఒక దోపిడీదారుడు బుక్ అని పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు హర్షిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క పార్టీ చేత కానీ మీ యొక్క పార్టీలో ఉండే వ్యక్తుల చేత బాధింపబడ్డ బాధితులు కూడా దానికి సంతోషపడతారని మీ ద్వారా పార్టీ కానీ ఆ యొక్క వ్యక్తులు కానీ తెలియజేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక శీల పరీక్ష లాగా కనిపిస్తుంది. నిజంగా ఎవరైతే రావు సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఏదైతే కంప్లైంట్ రైజ్ అయిందో 3వ తారీఖుకి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. నిజంగా పరిష్కారం కాకపోతే ఆ యొక్క డిజిటల్ బుక్ పనికొస్తుందా లేదా అనేది తేలిపోతుంది అనుకోవచ్చు అంటారా? ఈ రోజు మీరు ప్రతిదీ కూడా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి శీల పరీక్ష అంటా ఉన్నాడు. ఈ రోజు అంటే మేము మళ్ళీ తీసుకుంటే గనక ఆనాటి కౌరవ సభ మేము 2019-2024 గడిచిన 5 సంవత్సరాల్లో అది శాసనసభ కాదు, ఒక కౌరవ సభ జరిగింది. అంటే ఒక ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండే వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. అతను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు, తర్వాత విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రజలు మమ్మల్ని ప్రశ్నించడానికి పంపించారని చెప్పి ఆ యొక్క హోదాతో తన యొక్క జరిగిన అవమానాలన్నీ మింగుకొని ఆనాటి కౌరవ సభలో ఉండుంటే, ఆనాటి కౌరవ సభలో ఆ యొక్క సుదీర్ఘ అనుభవం ఉండే నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ యొక్క దండుపాలెం బ్యాచ్ అంటే మంత్రులుగా ఉండే వ్యక్తులు కానీ శాసనసభ్యులు కానీ అవమానిస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా ఏ రోజైనా బాధ్యత తీసుకోవడం జరిగిందా? మీరు ఇందాక శీల పరీక్ష అన్నారు. గడిచిన 5 సంవత్సరాలు అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఏనాడైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ రోజైనా బాధ్యత తీసుకున్నారా? దానికి ఉదాహరణలు చెప్తాం మేము. 2020 నుంచి 2022 వరకు 2 సంవత్సరాలు కూడా కరోనా ఉండదు. కరోనా వస్తే కనుక ఆనాటి ముఖ్యమంత్రిగా ఉండే ఈ యొక్క తెలివిలేని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినాడండి? కరోనా అంటే ఏంటి? ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని చుట్టూ బ్లీచింగ్ వేసుకోమని చెప్పి ఒక పెద్ద ఫార్ములా కనిపించినాడు ప్రపంచానికి. వ్యక్తి నువ్వు కాదా? ఆఖరికి మాస్క్ అడిగిన పాపానికి ఒక దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎంత కిరాతకంగా ఎంత అమానుషంగా మనం చంపించాడో మనం చూసాం. మరి ఆనాటి ముఖ్యమంత్రి ఈ శీల పరీక్ష చేయడం ఏమైనా జరిగిందా? అట్లాగే తన ఇంటి కోటవేటు దూరంలో ఉండే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన దళితులకు సంబంధించిన ఒక ఆడపిల్లని అన్యాయంగా మానభంగం చేసి ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ ఇంటి కోటవేటు దూరంలో వదిలేస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా ఏనోడని నువ్వు శీల పరీక్ష చేయించుకున్నావా జగన్మోహన్ రెడ్డి? అది కూడా మీరు అడగాల్సిన అవసరం ఉంది. అంటే ఏ పని చేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి చేతులు దులుపుకోవడమే తెలిసి తప్పించి తను కాపాడుకోవడానికి తన అనుయులను కాపాడుకోవడానికి ఈ యొక్క పార్టీని పెట్టినాడు తప్ప ఇతను అంటే సమాజాన్ని ఉద్ధరిద్దామనో లేకపోతే వ్యక్తులను ఉద్ధరిద్దామనో లేకపోతే ప్రజల్ని సేవ చేద్దామన్న ఆలోచన అయితే లేదు. అతనికి ఉండేది ఏంటంటే ధనదాహం, అధికార దాహం. అధికారం ఏ రోజు కోల్పోతే ఈ రోజు ఒక డిజిటల్ బుక్కో దొంగల బుక్కో వచ్చినది, రేపు వచ్చిన తర్వాత ఏం చెప్తాడంటే సెటిల్మెంట్లు బుక్ పెడతా ఉంటాడు. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా బేరే చేసుకోవడం జరుగుతూ ఉంది. మీరు అన్నారు వ్యక్తిగతంగా ఈరోజు తన సొంత పార్టీ వ్యక్తుల మీద ఫిర్యాదు జరిగింది కదా, శీల పరీక్ష చేస్తాడని. కాలమే నిర్ణయిస్తుంది. కాలం ఏ విధంగా నిర్ణయిస్తా? ఆనాడు ముఖ్యమంత్రిగా నువ్వేమీ చేయలేకపోయావు. ఈనాడు నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఒక దిక్కుమాలను పార్టీ పెట్టుకొని ఈరోజు నీ ప్రజలు నీ పార్టీని చేదరించుకున్నారు. ఈరోజు
నువ్వు చేసిన ఆగడాలకి, నువ్వు చేసిన అకృత్యాలకి, నువ్వు చేసిన దుర్మార్గాలకి ప్రజలు ఏ విధంగా శిక్షించారని మనం కూడా జరిగింది. చచ్చిన పాము ఇంకా చంపాలనుకుంటే కనుక అది అతని కళ్ళే అవుతా ఉంది. కాబట్టి నువ్వు ఎన్ని విధాలుగా నువ్వు ఊసరవిల్లుగా నువ్వు రంగులు మార్చి నేను ప్రజలకి నేను దగ్గర చేరువవుతానంటే మాత్రం ప్రజలు సిద్ధంగా లేరు నేను దగ్గర చేర్చుకోవడానికి. ఈ రోజుకి కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు, మేము 11 సీట్లు కూడా దేనికి ఇచ్చాము, ఈ 11 సీట్లు ఇచ్చినా కూడా నువ్వు అసెంబ్లీలోకి వెళ్లకుండా నువ్వు కేవలం మా యొక్క జీతభత్యాలు అనుభవిస్తావు కానీ మా యొక్క సమస్యలు కానీ లేకపోతే రాష్ట్ర సమస్యల మీద కానీ ఏ రోజు నువ్వు మాట్లాడలేదని చెప్పి ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి రేపు 2029లో జరిగే ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేసే కార్యక్రమం ఈ ప్రజలు తీసుకుంటారు. దానికి తగ్గట్టుగా నిర్ణయం కూడా జరిగింది, మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా విడుదల రజనీకి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో అది డెడ్ లైన్ అయితే 3వ తారీఖే ఉంది. సో మొత్తానికి అది జరుగుతుందా లేదనేది మొత్తం అది రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు, వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలు కూడా చూస్తా ఉన్నారు. ఇతను డిజిటల్ బుక్ పెట్టగానే క్యూ కట్టగా అతనేమనుకున్నాడు, రాష్ట్ర ప్రజలు వస్తారేమనుకున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన బాధితులు ఈ రోజు అతనికి తాడేపల్లి ప్యాలెస్ కి క్యూ కడతా ఉన్నారు. కాబట్టి ముందు ఇంట కలిసి రచ్చగలవమని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని. తన యొక్క పార్టీలో ఉండే సమస్యలను కానివ్వండి, తన పార్టీలో ఉండే ఇన్క్లూడ్ అతనితో సహా ఉండే వ్యక్తుల్ని బహిష్కరించుకొని ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఏం చేస్తాను అని చెప్పగలిగితే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ తన యొక్క ఇంటినే చక్క పెట్టుకున్నాడు, ఊరిని చక్క పెడతానంటే రాష్ట్ర ప్రజలు వినే పరిస్థితి అయితే లేదని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 3వ తారీఖున ఏం జరగబోతుంది, మొత్తానికి అసలు విడుదల సస్పెన్షన్ చేస్తారు లేదో చూద్దాం. మరి నమస్తే, నమస్కారం. Please subscribe to Leo News for more videos.